ప్రియ సోదరుడా సోదరి, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు? ఎంత చిన్న పనైనా ఇతరుల చేత మనం తునికించబడుతున్నా, విసర్జించబడుతుంటున్నా, ఎందుకు అక్కరని పరిస్థితిలో మనం ఉన్నా దేవుడు మనకిచ్చిన ఈ చిన్న పనిలో నిపుణత కలిగిన వారంగా ఉండాలా? అది దేవుడు మనకు కోరుతా ఉన్నాడు. ఎప్పుడైతే మనం అలా ఉంటున్నామో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ చూస్తున్నాం. సామెతల గ్రంథంలో ఇక్కడ 22వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తే ఈ నిపుణత గలవాడు ఎక్కడ ఉంటున్నాడంటే, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలిచెను. కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు 17వ అధ్యాయంలో, మరు సమయంలో 17వ అధ్యాయంలో అంటే రాజు ఎదుట నిలుస్తున్నాడు దావీదు. కనుక రాజు ఎదుట నిలిచి తన నైపుణ్యత, తన నిపుణతను గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అందుకొరకే నీవు నేను కూడా చదువు లేకపోవచ్చు, ఏ యోగ్యత మన జీవితంలో లేకపోవచ్చు, ఎన్నిక లేని వారముగా ఉండవచ్చు. అయినప్పటికీ దేవుడు నీకు ఏ చిన్న పని ఇచ్చినాడో, ఒకవేళ కూలి పని ఇచ్చాడా, కూలిలో నిపుణత. దేంట్లో మనం ఉంటున్నామా? దేవుని బిడ్డలుగా మనకు దేవుడు ఇచ్చిన పని వాక్యం చదువుకోవడమా, ప్రార్థన చేసుకోవడమా, దానిలో కూడా నిపుణత. ఏ పని చేసినప్పుడు దేవుడు మనకి ఏ పని ఇచ్చినాడో వాటన్నిటిలో కూడా మనము దేవుని యొక్క బిడ్డలుగా మరి ప్రత్యేకించబడి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం.